విద్యా సంస్థలు నైతికతను బోధిస్తాయి, నీతి నిజాయితీలను నేర్పిస్తాయి, మంచితనం మానవత్వపు విలువలను నేర్పిస్తాయి. విద్యార్థి దశ నుంచి ఉన్నత వ్యక్తిగా మారడంలో గురుతర బాధ్యతను నిర్వర్తిస్తాయి. అలాంటి విద్యా సంస్థలే నైతిక పతనం, దిగజారుడుతనం వైపు సాగితే లంచాలతో, లేని అర్హతలు, లేని ప్రమాణాలను కొనేందుకు సిద్ధమైతే, తాయిలాలతో సిగ్గుమాలిన చర్యలకు పాల్పడితే, న్యాక్ పరిశీలన బృందం కక్కుర్తికి కేఎల్ యూనివర్సిటీ నీతి బాహ్యమైన చర్య పరాకాష్ట. విద్యా ప్రమాణాలు క్షీణిస్తున్నాయనడానికి ఓ ఉదాహరణ కాదా? క్యాంపస్లో డ్రగ్స్, ర్యాగింగ్ ఇవేనా విద్యాలయాల విధానాలు? లక్షల్లో ఫీజులు వసూలు చేయడానికి లేని అర్హతలను ఆపాదించుకుంటారా? న్యాక్ బృందానికి ఎరవేయడం సిగ్గుమాలిన చర్య. ఎటు పోతుంది మన విద్యా వ్యవస్థ? నాణ్యత లేని చదువులతో భావితరాన్ని చెరిపేయాలనుకుంటున్నారా? నీతి నిజాయితీకి తిలోదకాలు, ఉన్నత ప్రమాణాలకు పాతర, అడ్డదారులకు కేరఫ్ అడ్రస్ కేఎల్ యూనివర్సిటీ. వీకెండ్ వాయిస్ బై ఎంఎస్ఆర్. ఫిబ్రవరి 9వ తేదీ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్ లో. డోంట్ మిస్ ఇట్.